హాయ్ అండి. పసిపిల్లలు అనే కథ వినిపిస్తున్నాను. ఈ కథ మొట్టమొదటిసారిగా నేను కాంపిటీషన్‌కి రాసింది. అలాగే మొట్టమొదటిసారిగా నాకు ప్రైజ్ తీసుకొచ్చింది కూడా. పసిపిల్లలతో మన ప్రవర్తన, మాటలు వాళ్ళ భవిష్యత్తును పాడు చేయొద్దు అని, మన ప్రవర్తనే వాళ్ళ బంగారు భవిష్యత్తుకి పునాది అని చెప్పాలనే ఈ ప్రయత్నం. ఇక కథలోకి వెళ్దామా? బిక్కుబిక్కుమంటూ స్కూల్లో కూర్చున్నాడు చిన్నారి శివ. ఇక్కడ చెప్పే అన్ని అమ్మ ఇంట్లో చెప్తుంది కదా, ఇక్కడికెందుకు అని ఆలోచిస్తున్నాడు. లక్ష్మి, శ్రీనివాసుల సంతానమే ఈ శివ. ప్రీ నర్సరీలో వేయలేదు. లక్ష్మి ఇంట్లోనే అన్నీ నేర్పింది. ఆడుతూ పాడుతూ నేర్చుకున్నాడు. ఇదే ఫస్ట్ స్కూల్కి రావడం. అమ్మ అన్నీ చెప్పి పంపింది. టీచర్ పట్ల మర్యాదగా ఉండాలని, తోటి పిల్లలతో స్నేహంగా ఉండాలని. ఎదురుగా టీచర్ దగ్గరగా వచ్చి నీ పేరేంటి అంది. వాడికి టీచర్ అలా దగ్గరగా రావడంతో దుఃఖం వచ్చేసింది. భయంగానే శివ అన్నాడు. వాడికి ఏడవడానికి కూడా భయంగా ఉంది. కళ్ళు వర్షిస్తున్నాయి. ఏమైంది శివ? వీళ్ళంతా ఉన్నారు కదా. నీకు నేను అన్నీ నేర్పిస్తాను. క్లాస్ అయిపోయాక అందరితో కలిసి ఆడుకోవచ్చు, సరేనా అంది టీచర్. సరే అన్నట్టు తలాడించాడు. పక్కనే కూర్చున్న అమ్మాయి, హాయ్, నేను మేఘు. ఏడవకు, బెల్లైతే అమ్మొచ్చేస్తుంది, పెద్ద ఆరిందలాగా చెప్పింది. ఇంతలో బెల్ల మోగింది. పిల్లలంతా బయటికి వెళ్తున్నారు. వాళ్ళని అనుసరించాడు. ఎదురుగా అమ్మ. ఒక్కసారిగా వెళ్ళి హత్తుకుపోయాడు. వాడినెత్తుకుంటూ ఏం నేర్చుకున్నాడు మా శివబాబు అంటూ అడుగుతోంది. వాడు మాట్లాడకుండా అమ్మ భుజంపై తలవాల్చి పడుకున్నాడు. పోగొట్టుకున్నదేదో దొరికినట్టు అపురూపంగా పట్టుకున్నాడు తల్లిని. నెమ్మదిగా స్కూల్కి అలవాటు పడ్డాడు. మేఘు, కిరణ్, వీడు బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. ఒకరోజు సండే అవడంతో లేటుగా లేచాడు శివ. రూమ్లో నుండి బయటకు వచ్చేసరికి వాళ్ళ మావయ్య గిరి కనిపించాడు. మావయ్య అంటూ వెళ్ళి అల్లుకుపోయాడు. ఏరా, స్కూలుకి వెళ్తున్నావట? ఎలా ఉంది మీ స్కూలు? మీ టీచరు అన్నాడు. బాగుంది మావయ్య అన్నాడు శివ. ఎవరు, స్కూలా టీచరా నవ్వుతూ అడిగాడు గిరి. రెండూ మావయ్య. మా టీచర్ అచ్చం అమ్మలాగే ఉంటుంది అన్నాడు. అక్క, మనోడు మాటలు బాగా నేర్చాడు అన్నాడు గిరి. శివ, ఫ్రెష్ అయ్యిరా, టిఫిన్ పెడతా అని వాళ్ళ అమ్మ పిలవగానే అటు పరిగెత్తాడు శివ. తర్వాతి రోజు ఉదయం శివాని గిరి తీసుకువెళ్ళాడు స్కూల్కి. గేటు దగ్గరే మిస్ ఎదురొచ్చింది. గుడ్ మార్నింగ్ మిస్ అన్నాడు టీచర్ని చూస్తూ శివ. మళ్ళీ వాళ్ళ మావయ్యని చూపిస్తూ మా మావయ్య గొప్పగా చెప్పాడు. టీచర్ ఓ అని విష్ చేసి వెళ్ళిపోయింది. హరే, మీ టీచర్ కత్తిలా ఉందిరా అన్నాడు గిరి. అంటే ఏంటి మావయ్య అన్నాడు శివ. ఏం లేదులే అంటూ చెయ్యి వదిలాడు. రివ్వుని క్లాస్లోకి పరిగెత్తాడు శివ. తీసుకువెళ్ళడానికి కూడా గిరే వచ్చాడు. అమ్మ రాలేదా మావయ్య అన్నాడు. నేనొచ్చా కదరా అన్నాడు గిరి. ఇంతలో మేఘు బాయ్ శివ అంది. వీడు కూడా బాయ్ అన్నాడు. ఎవర్రా, నీ గర్ల్ ఫ్రెండా అన్నాడు గిరి. నా ఫ్రెండ్ మావయ్య అన్నాడు శివ. అలా రోజు గిరి తీసుకువెళ్ళి తీసుకువస్తున్నాడు. ఒకరోజు స్కూల్ దగ్గర శివ చేతికి ఒక వైట్ పేపర్ ఫోల్డ్ చేసింది ఇచ్చాడు. ఈ వైట్ పేపర్ ఏమిటి మావయ్య అన్నాడు శివ. ఇది మీ టీచర్కి ఇవ్వు అన్నాడు గిరి. ఓకే అని క్లాస్కి వెళ్ళిపోయాడు. సాయంత్రం బయటకు వచ్చేసరికి వాళ్ళ అమ్మ ఉంది. మావయ్యేడి, మావయ్య ఎందుకు రాలేదు అడుగుతూనే అందరికీ బై చెప్తూ వాళ్ళ అమ్మతో పాటు వెళ్ళిపోయాడు. రాత్రి 9 అవుతుంటే కాలింగ్ బెల్ మోగింది. గిరి, ఎవరొచ్చారో చూడరా తమ్ముణ్ణి పిలిచింది లక్ష్మి. డోర్ ఓపెన్ చేశాడు. ఎదురుగా టీచర్, పక్కన ఒక వ్యక్తి. ఎవర్రా అంటూ వచ్చి టీచర్ని చూసి, టీచర్ మీరా, రండి అంటూ సోఫా చూపించి కూర్చోండి అంది. కూడా ఆ వ్యక్తి కూడా వచ్చి టీచర్ పక్కన కూర్చున్నాడు. ఈయన మా హస్బెండ్ పరిచయం చేసింది టీచర్. ఏమైంది మేడం, మా బాబు ఏమైనా అల్లరి చేస్తున్నాడా అంటూ అడుగుతున్నాడు శ్రీనివాస్. లేదండి, నేను అతనితో మాట్లాడాలి అంటూ గిరివైపు చూపించింది. గిరి బాబుతో పంపిన లెటర్ లక్ష్మి చేతికి ఇచ్చింది. లక్ష్మి చదివి శ్రీనివాస్కి ఇస్తూ, గిరి ఏంట్రా ఇది అంది. ఏంటి, నాకేం తెలీదు, నేను ఏ లెటర్ రాయలేదు. టీచర్ దగ్గరగా వచ్చి నిలబడింది. వెనక్కి జంకాడు. గిరి, మీరు మార్నింగ్ వాడికి లెటర్ ఇస్తున్నప్పుడే చూశాను. నేను శివాని కూర్చోబెట్టి మాట్లాడాను. మీరు నన్ను, ఆ మేఘుని అన్న మాటలన్నీ వాడి నుండి తెలుసుకున్నాను అంటూ 2 చేతులు జోడిస్తూ, దయచేసి పసిపిల్లల మనసు పాడు చేయకండి. వాడి చిన్ని బుర్రకి ఏమి నేర్పిస్తున్నారు మీరు
వాడి వయసుకి అందరిలోనూ తల్లిని చూస్తున్నాడు. వాడు ఆ లెటర్ చదివి ఉంటే, వాడి మనసులో చెడు బీజం పడితే, వాడు ఈ సమాజానికి చీడపురుగుగా అవుతాడు. మీ అమ్మ, అక్కలో ఉన్న ఆడతనమే నాలోనూ ఉంది. వాడికి నేర్పాల్సింది అమ్మ పట్ల ఎలా ఉంటామో అలానే ఆడవారందరినీ చూడాలని. నువ్వు వాడుతున్న మాటలకు, ప్రేమ రాయబారాలకు వాడిపై చెడు ప్రభావం పడితే వాడు ఈ సమాజానికి చీడగా మారతాడు. లక్ష్మి గారు, నాకున్న కోపానికి నేను ఈ విషయం మిమ్మల్ని స్కూలుకి పిలిచి అడగచ్చు. కానీ నా హస్బెండ్తో డిస్కస్ చేస్తే అలా చేస్తే పిల్లాడు డిస్టర్బ్ అవుతాడు అన్నారు. ఈ గందరగోళం అంతా వాడికి తెలియకూడదని ఈ టైం అనుకున్నాం. వాడు పడుకుంటాడు కదా ఈ టైం అయితే అని. ఇద్దరూ వెనుతిరిగి బయటికి వెళ్ళిపోయారు. గిరి ఏడుస్తున్నాడు. లక్ష్మి శ్రీనివాసులకు తేరుకోవటానికి అరగంట పట్టింది. అక్క, నేను బయలుదేరుతున్నాను, బావా నన్ను క్షమించండి అని బ్యాగ్ వేసుకుని బయటికి వెళ్ళిపోయాడు గిరి. ప్రొద్దుట్లేస్తూనే మావయ్యేడమ్మా అన్నాడు శివ. వెళ్ళిపోయాడు రాత్రే అంది లక్ష్మి. మరి నన్ను జూకి తీసుకువెళ్తానన్నాడు అన్నాడు. మనం వెళ్దాంలే అంటూ స్కూల్కి రెడీ చేసి తీసుకువెళ్ళింది. టీచర్ ఎదురొచ్చింది. హాయ్ శివ, హాయ్ అండి అని విష్ చేస్తోంది టీచర్. లక్ష్మి చేతులు జోడించి నమస్కరించింది కళ్ళ నిండగా నీళ్లతో. వద్దు అన్నట్టు చెయ్యి ఊపుతూ, మనం క్లాస్కి వెళ్దామా, అమ్మకు బై చెప్పు అంది శివ చేయి పట్టుకుని టీచర్. వాడు బాయ్ అమ్మా అంటూ టీచర్తో పాటు క్లాస్లోకి వెళ్ళిపోయాడు. చూస్తూ ఉండిపోయింది లక్ష్మి.